కాంగ్రెస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీస్తోందా? సిటీలో పట్టు పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టిందా? కేటీఆర్ సన్నిహితులైన ముగ్గురు తమతో టచ్లో ఉన్నారన్న టీపీసీసీ చీఫ్ కామెంట్స్లోని ఆంతర్యమేంటి? కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే ప్లాన్లో ఉన్న విషయం వాస్తవమేనా, లేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగమా? ఈ విషయంలో పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసే అవకాశం ఉంది. పార్టీ మారే ప్లాన్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్యాలం వేస్తోంది. ఈసారి గ్రేటర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొందరు కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై శాసనసభ కార్యదర్శి డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేశారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో స్పీకర్కు సమయాన్ని నిర్దేశించలేమని, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ గులాబీ పార్టీలో అంతర్గతంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు శాసనసభ్యులపై కారు పార్టీ అధిష్టానం అనుమానం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పై కాంగ్రెస్ కన్నేసింది. దీంతో పార్టీ మారే గ్రేటర్ గులాబీ ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారని టీపీసీసీ చీఫ్ ఇచ్చిన లీకులు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలకు బిజినెస్లు ఉన్నాయి. ఇవి సక్రమంగా కొనసాగాలి అంటే అధికార పార్టీ అండదండలు అవసరం. పార్టీ మారే ప్లాన్ లో ఉన్న శాసనసభ్యులు ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారట. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరారు. గ్రేటర్ నుంచి దాన నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీ కూటికొచ్చారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలపై గురిపెట్టిన కాంగ్రెస్ సిటీలో పట్టు సాధించాలనే ప్రయత్నంలో భాగంగా కొందరు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉందట. ఈ విషయంలో స్పీడ్ గా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. మరో 6 కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉంది. అయితే గ్రేటర్ నుంచి కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేరు. ఈ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమని కొందరు శాసనసభ్యులు సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు అప్పట్లోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారట. కానీ హైడ్రా కూల్చివేతలు, మూసీ పునర్జీవం అంశాల విషయంలో హస్తం పార్టీ సర్కార్పై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. పేదల ఇళ్లను కూల్చివేయడంతో గ్రేటర్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. దీంతో పార్టీ మారే విషయంలో కొందరు కారు పార్టీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారట. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ఎన్నికల హామీలు, 6 గ్యారంటీలు, శాంతి భద్రతల వంటి అంశాలపై బీజేపీ కూడా హస్తం పార్టీ సర్కార్ను టార్గెట్ చేసింది. రైతు సమస్యలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కావస్తున్న సమయంలో బీఆర్ఎస్ విమర్శలకు మరింత పదును పెడుతోంది. దీంతో కారు పార్టీని డైవర్ట్ చేయడం కోసమే ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీపీసీసీ చీఫ్ లీకులిచ్చారన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ఇలాంటి సమయంలో పార్టీ మారితే లాభం ఉండదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నారట. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాధాన్యత లేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తామెందుకు పార్టీ మారుతామని పలువురు ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేస్తున్నారట. ఇక కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తామంటున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ కామెంట్స్ పై కారు పార్టీ అధినేత కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం.
పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై నమ్మకమైన నేతల ద్వారా సమాచారం సేకరిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బీఆర్ఎస్ భావిస్తోంది. దీని నుంచి దృష్టి మరల్చేందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీపీసీసీ చీఫ్ కామెంట్స్ చేశారనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. గ్రేటర్ కు చెందిన మాజీ మంత్రులే పార్టీ మారే ప్లాన్ లో ఉన్నారన్నది బీఆర్ఎస్ భావన. తనకున్న విద్యా సంస్థలను కాపాడుకునేందుకు ఓ మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నారట. పేట్ బషీరాబాద్ లో భూ కబ్జా కేసు కూడా ఉంది. వీటి నుంచి తప్పించుకునేందుకు తన కుటుంబంలోని మరో ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని బీఆర్ఎస్ లో చర్చ సాగుతోంది. ఇక గొర్రెల స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు నుంచి తప్పించుకునేందుకు మరో మాజీ మంత్రి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలకు సమాచారం ఉంది. వీరితో గ్రేటర్ పరిధిలో 1 కంటే ఎక్కువ సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందట. అలాగే రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీ సాధించి మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యే కూడా హస్తం పార్టీలో టచ్ లో ఉన్నారని సమాచారం. కాంగ్రెస్ లో చేరితే మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లెక్కలేసుకుంటున్నారట. దీంతో గులాబీ బాస్ ఎలర్ట్ అయినట్లు సమాచారం. గతంలో పార్టీ మారుతారన్న ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు. అయితే ఈసారి సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి.